హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా క్రిస్మస్ ఎలా జరుపుకున్నారు? బాగానే జరుపుకునే ఉంటారు. కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడేంటంటే మేము ఊరు రాగానే మేము సెమీ క్రిస్మస్ వేడుకలకి వెళ్ళాం. అక్కడ డ్రామాలు, డాన్స్‌లు చూసి వచ్చేసరికి బాగా నైట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అండ్ ఇంకో బిగ్ చేంజ్ ఏంటంటే వాటర్. ప్యూరిఫైర్ వాటర్ అలవాటైపోయి ఇక్కడ నార్మల్ వాటర్ తాగేసరికి అందరి గొంతులు పాడైపోయి జలుబులు పట్టేశాయి. ఇంకా దానివల్ల నిద్రలు పట్టగా ఉదయాన్నే లేటుగా నిద్ర లేవాల్సి వచ్చేది. ఎప్పటికో నిద్ర పట్టి. పోయిన సంవత్సరం ఉన్నంత చలి కూడా ఇక్కడ ఇప్పుడు అంతగా లేదు. ఇక్కడ చూడండి మా అమ్మ అన్నయ్యలు పొద్దున్నే ఎంత అల్లరి చేస్తున్నారు. ఈ ఊరొస్తే చాలండి అల్లరి ఎక్కువైపోతుంది వీళ్ళకి. మా అమ్మమ్మ ఉదయాన్నే లేచి కళ్ళాపు చల్లి ముగ్గు వేసి మా కోసం టీ పెడుతుంది. ఇక్కడ మా పెద్దన్నయ్య వాటర్ క్యాన్ తీసుకొచ్చేసాడు. ఈ ఊరు రాగానే మేము వాటర్ క్యాన్ తెచ్చుకోవచ్చు గానీ అప్పటికప్పుడు తేవడం కుదరదు కదా. అందుకని ఇక్కడ నార్మల్ వాటర్ తాగుతాం. అదే మాకు ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మా డేవిడ్ అన్నయ్య సాగర్ అన్నయ్యని చేపలు పట్టడానికి తీసుకెళ్లాడు. డేవిడ్ అన్నయ్య వలేసి చేపలు పడితే ఆ చేపలు నేనే పట్టానని చెప్పి ఇక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు చిన్నన్నయ్య. మా ఊర్లో అంతేనండి. ఇంట్లో వండడానికి ఏ కాయగూరలు లేకపోతే వెంటనే చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. 2 చేపలు తెచ్చుకుని పులుసు పెట్టేసుకుంటారు. ఏంటంటే క్రిస్మస్ అయిపోయిన వెంటనే నేను, అమ్మ, డాడీ, పెద్దన్నయ్య కలిసి భీమవరం అయితే వచ్చేసాం. ఎందుకంటే యూట్యూబ్‌లో రోజు చూస్తున్నాం. ఇక్కడ వెంపరాజు గారి బిర్యానీ చాలా ఫేమస్ అంట. ఎలాగైనా ఊరెళ్తున్నాం కాబట్టి దూపుడుపోతు బిర్యానీ ట్రై చేయాలని గట్టిగా అనుకున్నాం. యూట్యూబ్‌లో ఈ వెంపరాజు గారి దూపుడుపోతు బిర్యానీ సూపర్ టేస్ట్ అని హైప్ ఇచ్చారు కదా. నిజంగానే అలాగే ఉంటుందనుకుని వెళ్ళిపోయాం. ఇక్కడ వెంపరాజు గారి పచ్చళ్ళు కూడా అమ్ముతారంట. భీమవరంలో ఈ హోటల్ ఉన్నా మాకిప్పటి వరకు ఇది ఎక్కడుందో కూడా తెలీదు. మా డాడీ ఊరు రావడానికి ముందు ఈ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి అసలు అడ్రస్ ఎక్కడుంది అని కనుక్కున్నారు. వాళ్ళు అడ్రస్ చెప్పారు. దూపుడుపోతు బిర్యానీ అయితే బుధవారం ఇంకా శుక్రవారం మాత్రమే ఉంటదని చెప్పారు. మా డాడీ అయితే వారం రోజుల క్రితమే ప్లాన్ చేసేసారు. నేను మా అన్నయ్య అయితే బాగా ఉవ్విళ్ళూరిపోయాం. అసలు దూపుడుపోతు బిర్యానీ ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుందా అని. ఇక మేము మా సీట్లలో ఆసీనులమయ్యాం. ఇక్కడున్న ఈ 3 బకెట్లో ఒకటి పెరుగు చట్నీ, ఒకటి సేరువా. ఆ ఎల్లో కలర్ లో ఉన్న బకెట్ లో ఉందేంటో నాకు తెలియలేదు. మేము 2 దూపుడుపోతు బిర్యానీలు ఆర్డర్ ఇచ్చేసాం. ఒకటైతే మా అమ్మ ఎక్కువ వచ్చేస్తుందేమో తినలేమేమో అని చెప్పి ఫస్ట్ ఒక బిర్యానీ తీసుకురమ్మంది. ఇక్కడ వీళ్ళు చెక్క పల్లెటూరి బంతి స్టైల్లో అరిటాకులు వేశారు బాగా క్లీన్ చేసి. వాటర్ బాటిల్స్ పెట్టారు. ఇంతలో ఒక దూపుడుపోతు బిర్యానీ అయితే తీసుకొచ్చారు. దాన్ని మా మమ్మీ డాడీకి ఫస్ట్ సర్వ్ చేశారు. మా అమ్మకైతే క్వాంటిటీ నచ్చలేదు. మా అమ్మ డాడీ తక్కువ తింటారు కాబట్టి అదైతే సరిపోయినా కొంచెం ఒక ముద్ద ఎక్కువ తినేవాళ్ళు బిర్యానీ లవర్స్ ఇద్దరికైతే ఒక బిర్యానీ అస్సలు సరిపోదు. అందులోనూ మా అమ్మకి ఒక పీసు మా డాడీకి ఒక పీసు వచ్చాయి. ఎంత ఘాటు ఉందంటే రైస్ చెమట్లయితే పట్టేసాయి మాకు. చాలా ఘాటు ఉంది. ఇంకొక బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టేసింది అమ్మ ఇంకా సరిపోదని చెప్పి. దాన్ని తీసుకొచ్చి నాకు పెద్దన్నీకి వేసేసారు. ఇక్కడ అంతే మా పెద్దన్నీకి ఒక పీసు నాకు 2 చిన్న చిన్న పీసులు పడ్డాయి. ఇందులోకి మటన్ కర్రీ లాంటిది ఏమన్నా ఇస్తారేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క బిర్యానీకి 550 రూపాయలు చార్జ్ చేశారు. ఇందులోకి కాంబినేషన్ గా గోంగూర చట్నీ లాంటిది ఏదో వేసారు. అది పచ్చడి మాత్రం కాదు, ఏదో లిక్విడ్ గా ఉంది. దాని పేరేంటో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. మా అన్నయ్యకి మటన్ అంటే చాలా ఇష్టం కాబట్టి తనే కొంచెం బాగానే తిన్నాడని నాకు అనిపించింది. మా డాడీకి అయితే ఘాట్ అంటేనే అస్సలు నచ్చదు. బయట ఎక్కడ ఘాటు వేసినా గానీ తినరు. ఇంట్లో కూడా మేము ఘాటు అస్సలు వండుకోము. నాకైతే పడ్డ 2 పీసులు కూడా మంచివి కావు. నేను తినను. మటన్ తింటాను గానీ మీట్ మాత్రమే తింటాను. ఇందులో కొంచెం చర్మం ఏవో మొక్కలైతే పడ్డాయి. వాటిని మా పెద్దన్నయ్యకి వేసేసాను. ఇంకా రైస్ మాత్రమే ఏం తింటామని చెప్పి మా అమ్మ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చింది. అసలు రొయ్యల కర్రీ తీసుకోవాలనుకున్నాం. రొయ్యల కర్రీ అవైలబుల్ గా లేదంట. రొయ్యల కర్రీ లేదని చెప్పినప్పుడు చూడాలి అసలు ఎంత కోపం వచ్చిందంటే అదంతా దిగమింగుకుని ఇంకా లాస్ట్ కి 250 ఎంతో చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం. అస్సలు సాటిస్ఫాక్షన్ లేదని మా అమ్మ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. అన్నట్టు మర్చిపోయాను, చికెన్ కర్రీ ఆర్డర్ చేశాం కదా, అది కూడా ఇంట్లో అట్టట్ట వండుకున్న చికెన్ కర్రీ లానే ఉంది గానీ అస్సలు హోటల్ కర్రీ లాగా అస్సలు టేస్టే లేదు. అసలు చికెన్ కర్రీ ఫీలింగ్ అని అసలు ఏ కోసానా రాలేదు మాకు. దానికి ఒక 250 రూపాయలు బొక్క, నిజంగా బొక్క. 2 బిర్యానీలకి చికెన్ కర్రీకి కలిపి టోటల్ 1400 అయ్యింది. మొత్తం వరస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు. వేస్ట్ డబ్బులన్నీ. ఒకవేళ ఈ వెంపరాజు గారి బిర్యానీలో ఈ దూపుడుపోతు బిర్యానీ నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మాకు జరిగిన దాని ప్రకారం మా ప్రకారం మాకైతే నచ్చలేదు. ఆ క్వాంటిటీ, క్వాలిటీ, ఆ చికెన్ కర్రీ అసలు ఏ మాత్రం వర్త్ కాదు. మాకు ఆ మొత్తం ఫుడ్ లో కిళ్ళి ఒక్కటే నచ్చింది. ఇంకా కిళ్ళి వేసేసుకుని నములుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఆ బిర్యానీ ఘాటుకి మా కడుపులన్నీ మంటగా అయిపోయినాయండి. ఇంకా సాయంత్రం ఏమీ తినలేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.